అసలు అమెరికా ఏ దేశం పైన ఎంత టారిఫ్స్ వేసింది? కొన్ని ప్రముఖ దేశాలు చూద్దాం అన్నమాట. చైనా పైన 34% టారిఫ్స్ వేసింది అమెరికా. అదే ఆయన డొనాల్డ్ ట్రంప్ లిస్ట్ ప్రకారం చైనా అమెరికన్ గూడ్స్ మీద 67% టారిఫ్స్ వేసింది. యూరోపియన్ యూనియన్ మీద అమెరికా 20% వేస్తే అమెరికన్ గూడ్స్ మీద యూరోపియన్ యూనియన్ 39% వేసింది. అదే విధంగా జపనీస్ గూడ్స్ మీద అమెరికా 24% వేస్తే జపాన్ వాళ్ళు అమెరికన్ గూడ్స్ మీద 46% వేస్తున్నారు. అదే విధంగా ఇండియా, ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ ఇండియా గురించి కూడా ప్రస్తావించారు. మోడీ గారు నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్, అయినా వాళ్ళు మాత్రం మనకు భారీగా టారిఫ్లు వేస్తున్నారని. ఇండియా అమెరికన్ గూడ్స్ మీద 52% టారిఫ్లు వేస్తే అమెరికా ఇండియా గూడ్స్ మీద 26% టారిఫ్స్ అన్నమాట. ఇలా ప్రపంచంలో చాలా దేశాలకు సంబంధించి పెద్ద లిస్టే చూపించారు ఆయన. ఇన్ని రోజులు అమెరికన్ మమ్మల్ని ఎంత టారిఫ్స్ వేశారు, మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టారు, ఇది చాలా అన్ఫేర్ కదా, అందుకే నేను ఇలా ఇప్పుడు రిటాలియేటరీ టారిఫ్స్ వేస్తున్నానని చెప్పి అమెరికా గట్టిగా చెప్పిందనమాట. అమెరికా వేసిన ఈ పన్నుల వల్ల ఇండియాకు కొంత నష్టం అయితే జరుగుతుంది అనమాట. ముఖ్యంగా మన ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్స్, బాయిలర్స్, టర్బైన్స్ ఈ ఇండస్ట్రీస్, అదేవిధంగా ఫుట్వేర్ ఇండస్ట్రీ, అగ్రికల్చర్ సెక్టర్, అసోసియేటెడ్ సెక్టర్స్, వీటి మీద ఇబ్బంది ఉంటుంది. అయితే మన కొన్నికి ఎగ్జామ్షన్స్ కూడా ఇచ్చారనమాట. ముఖ్యంగా మన ఫార్మా సెక్టర్కి, మన సెమీ కండక్టర్స్ మనం ఏదైతే దానికి సంబంధించిన పార్ట్స్ ఏమైనా అమ్మితే వాటికి ఇలా ఇచ్చారనమాట. ఇక్కడ చూస్తే కొంత బెనిఫిట్ కనిపించింది. ఓవరాల్గా ఇండియాకి కాస్త నష్టం ఎక్కువ కనిపిస్తుంది, కానీ అంత భారీ ఎత్తున నష్టం అయితే లేదనమాట. కానీ ఇతర దేశాలకైతే ఇంకా ఎక్కువ నష్టపోయే అవకాశం కనిపిస్తుంది అమెరికాతో ట్రేడ్ వార్తో. ఓవరాల్గా అయితే ఈ ట్రేడ్ వార్ వల్ల మార్కెట్లో మాత్రం చాలా అనిశ్చితి మొదలైంది. స్టాక్ మార్కెట్స్లో అయితే చాలా కన్ఫ్యూజన్ కూడా స్టార్ట్ అయింది.